భవిత భవిత అసలు ఏమన్నా ఫేమస్ అయ్యావా నువ్వు? నేనే ఎక్కడ ఫేమస్ అయ్యానక్క. ఆ! మేమే ఫేమస్ చేసామా? అంతే కదా! అంతేనా? కాదు భవిత జనరల్‌గా ఒక హ్మ్. 6 మంత్స్ బ్యాక్ నేనే అనుకుంటా మేబీ అంటే నాది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా. కానీ బాగా వైరల్ అయింది ఆ టైంలో. అవును. తర్వాత మమ్మీతో నేను ఫోన్ చేసి అడిగాననమాట. అంటే మధ్యలో నీకోసం స్టూడియోకి చాలా కాల్స్ వచ్చాయి ఆ టైంలో. మేము తనకి హెల్ప్ చేస్తామని కొంతమంది, హ్మ్. లేకపోతే నాకు భవిత నంబర్ కావాలని కొంతమంది అట్లా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్‌కోర్స్ నెగెటివ్ కామెంట్స్‌ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అవసరం లేదు. పాజిటివ్ పీపుల్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయితే ఆ టైంలో అమ్మ ఒకసారి నాతో చెప్పారు. ఏదో దీక్ష ఏదో స్టార్ట్ చేసావు నువ్వు అని చెప్పి. ఏంటి హ్మ్. దీక్ష అది? మౌన ధ్యాన దీక్ష. మౌన మౌన ధ్యాన దీక్ష. మౌన ధ్యాన దీక్ష. హ్మ్. అంటే మౌనంగా ఉండి ధ్యానంతో ఉండాలా? అవును. ఎన్ని డేస్? అంటే 101 డేస్. 101 డేసా? 101 డేస్ మాట్లాడకుండా ఉన్నావా? హ్మ్. పాసిబులా? పాసిబులే. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అఫ్‌కోర్స్ నీ దగ్గర ఆ స్టామినా ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే 101 డేస్ నేను కంప్లీట్‌గా 1 డే మాట్లాడకుండా ఉండడమే చాలా కష్టం. నువ్వు 101 డేస్ ఉన్నావా మాట్లాడకుండా? అవును. హ్మ్. సో, దానివల్ల ఏం జరిగింది? ఏం జరిగిందంటే గనక ఏవైతే తెలుసుకోవాలనుకున్నామో అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా. ఏం తెలుసుకోవాలనుకున్నావు? అంటే ఆ పర్సన్ ఎక్కడున్నారు, ఇంకొంతమంది ఎక్కడెక్కడున్నారు అని కొన్ని కొన్ని తెలుసుకోవాలనుకున్నాను. అవి తెలుసుకున్నాను. భవిత ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా? దొరికాడు. దొరికారా? ఓకే. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారులెండి. అప్పుడు నువ్వు వెతికిన పర్సన్ అయితే ఇప్పుడు దొరికారు ఆల్రెడీ. దొరికేసాడు. మాట్లాడడం కూడా జరిగింది. ఏయ్! వావ్! ఈ విషయం ఎవరికీ తెలీదు గదా ఇంకా? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అవునా? ఓకే. నాకు తెలీదయితే. నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. ఆల్రెడీ అంటే ఆ మౌన దీక్ష కేవలం ఆ పర్సన్ ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే చేసావా నువ్వు? 2 రీజన్స్ కోసం నేను చేశాను. ఒకటొచ్చేసి తన కోసం, హ్మ్. ఇంకొకటొచ్చేసి ఆ టెంపుల్ కోసం. ఓకే. ఎవరు చెప్పారు నీకు ఈ దీక్ష చేయడం వల్ల ఇలాంటివి తెలుస్తాయని చెప్పేసి? నాకనిపించింది నేను చేశాను. నీకెవరు సజెస్ట్ చేయలా నువ్వే చేసావు. హ్మ్. సూపర్. ఓకే. మొత్తానికైతే స్టార్ట్ చేసావు. కాకపోతే నువ్వు ఆ టైంలో ఇంటర్‌వ్యూస్ చాలా మందికి నువ్వు ఇవ్వడం జరిగింది కదా! సో, ఇంటర్‌వ్యూస్ ఇస్తూ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మౌన దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికీ ఇవ్వలేదు. హుహు. ఎక్స్‌క్లూజివ్‌గా ఫస్ట్ మాకే ఇదంతా జరిగిన తర్వాత ఇవ్వడం ఇంటర్వ్యూ. అవును. ఓకే. థాంక్ యూ భవిత. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. ఎనీవేస్ అయితే నేనేమంటున్నానంటే ఆహ్, అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ నువ్వు సెర్చింగ్‌లో ఉన్నావు. అంటే నేనడిగాను ఎక్కడున్నారు ఆ పర్సన్ అంటే వెతుకుతున్నా అన్నావు. టెంపుల్ ఎక్కడుంది అంటే టెంపుల్ కూడా వెతుకుతున్నావని చెప్పేసన్నారు. టెంపుల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను విజయనగరం అని. అంటే అది కాదు. నువ్వు నాకప్పుడు చెప్పిన దాంట్లో నాకు ఎగ్జాక్ట్‌గా ఏ పాయింట్ గుర్తుందంటే, హ్మ్. టెంపుల్‌లో మీ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది కొంచెం వెతకాలి. ఎక్కడైనా తవ్వితే గాని దొరకదు అని చెప్పేసి చెప్పావు కదా! నాకు ఆ టైంలో. అదెక్కడుందో నాకు తెలుసని చెప్పాను. నీకు తెలుసు. బట్ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు. తెలీదు. సో, ఇప్పుడు ఆ టెంపుల్‌కి వెళ్లి విజిట్ చేయడం జరిగింది గదా! నేను కాల్స్ చేశాను. అతనేమన్నాడంటే గనుక తను రెస్పాండ్ అవ్వట్లేదు. తనకిష్టం లేదంట. అది తీయడం అనేది అతనికిష్టం లేదంట. దాని ఎవరికి? గురించి టాపిక్ మాట్లాడడం కూడా అతనికిష్టం లేదంట. ఎవరికి? తను మాట్లాడుకోకుండా తన సన్‌తో మాట్లాడించాడు. మా మమ్మీ కాల్ చేస్తే గనుక. ఓకే. సరే అది వదిలేసేద్దాము. నువ్వెవరినైతే ఇష్టపడ్డావో పోయిన జన్మలో, అంతకుముందు జన్మలో నీకు యాహ్! ఎవరైతే నీ హ్మ్. పర్సన్ ఎవరైతే ఉన్నారో హ్మ్. తనని మీట్ అవ్వడం జరిగిందా? మీట్ అయ్యాను. ఎక్కడున్నారు తను? అదొక్కటొద్దు. అదొక్కటొద్దా? కలవడం అయితే జరిగింది కలవడం ఇద్దరు. అయితే జరిగింది. సో, తనకు గుర్తొచ్చావా నువ్వెవరన్నది? హ్మ్. మొత్తం ఇద్దరం ఒకసారి అంటే గనుక తనకు గుర్తుంది. నాకు గుర్తుంది. హ్మ్. ఒకరినొకరు టెస్ట్ చేసుకున్నాం. తర్వాతే మాట్లాడేసిన తర్వాత తను టైం కావాలన్నాడు. అందుకే వదిలేసాను. అంటే అలా కాదురా! హ్మ్. నార్మల్‌గా నువ్వు అతనికి అసలెలా దొరికాడు నీకతను? శ్రీ సచిన్‌లోనే దొరికాడు. కాల్ చేసాడు, పిలిచాడు. నేను చెక్ చేయడానికెళ్ళాను. చెక్ చేసిన తర్వాత అతనని కన్ఫర్మ్ చేసుకున్నా. 101 డేస్ నువ్వు దీక్ష చేయడం వల్ల నీకు అది నా నమ్మకం. అతనెక్కడున్నాడు అనేది తెలిసిందా? లేకపోతే అతని దగ్గర నుంచే నీకు కాలొచ్చిందా? అతని దగ్గర నుంచే కాలొచ్చింది. నీ నంబర్ అతనికెలా తెలుసు? ఐ డోంట్ నో. యూ డోంట్ నో? అంటే అతను రియలా? ఫేకా? అని చెప్పేసేసి ఒక ఐడియా అయితే ఉండాలి కదా నీకు? ఆ! అంటే ఇప్పుడు అప్పుడు సంబంధించిన గుర్తులనేవి కొన్ని ఉంటాయి కదా! హ్మ్. వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. నువ్వు అప్పట్లో ఏవో కత్తిగాట్లు సంథింగ్ ఏవో చెప్పావు కదా! హ్మ్. అతని మీద కూడా అవన్నీ ఉన్నాయా ఇప్పటికి? అతనికైతే ఉన్నాయి. ఉన్నాయా? నాకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ! ఆ! సో, అది. సో, అతనికి కూడా ఈ గత జన్మ తాలూకా విషయాలు అవన్నీ అతని అవన్నీ ముందు తనకు గుర్తున్నాయి. ఓహ్! నా ఇంటర్వ్యూ చూసాడంట. మరి ఎవరిని రెస్పాండ్ అయ్యాడో నాకైతే తెలీదు. హ్మ్. కాలొచ్చింది. నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎవరినైనా ఎళ్లి టెస్ట్ చేసిన తర్వాతే నమ్మాలి. హ్మ్. టెస్ట్ చేసిన తర్వాత ఓకే. కరెక్ట్ అని తెలిసిన తర్వాత మాట్లాడాను. హ్మ్. హ్మ్.
మొత్తానికైతే ఇద్దరు కలుసుకున్నారు ఫైనల్ గా. ఇంట్లో పేరెంట్స్ అంతా ఓకేనా? ఓకే. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోలేదా మరి? సరే నువ్వున్నట్లే తను కూడా అంటే తనేం చేస్తున్నాడు పోనీ అట్లీస్ట్ అదైనా చెప్తావా? తను ఎవరో చెప్పొద్దు. తనైతే కనుక ఇప్పుడైతే కనుక తను దీని గురించి తెలిసినప్పటి నుంచి ఏం చేయట్లేదు. తనకు కూడా ఇలాగ నాలాగా ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలంటే దానికి కుదరట్లేదు. సేమ్ ప్రాబ్లమ్స్. పోనీ అట్లీస్ట్ ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ కాదు, బయట ఎక్కడో బయట ఉంటున్నారు. ఎక్కడో. ఓకే ఓకే. అతనికి సంబంధించిన ఏ విషయాలు నువ్వు మాకైతే చెప్పవు, కానీ అతను అనే పర్సన్ నీకు దొరికాడు ఆల్రెడీ. అవును. పేరేంటి పోనీ అదైనా చెప్తావా? లేదక్క. పేరు కూడా చెప్పవా? అసలు అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తే మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ తగ్గుతుంది కదా అని అంటే చెప్పి. అలా అని కాదు, తనకు వద్దు, నాకు కొంచెం టైం కావాలని చెప్పిన తర్వాత మనం ఫోర్స్ చేస్తే దాని పేరు రివీల్ చేయకూడదు. ఓకే, ఇంకా తను నిన్ను యాక్సెప్ట్ చేయలేదా? అంటే అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈ టెంపుల్ గురించి అంటే కనుక నాకు టైం కావాలని చెప్పాడు. ఓకే ఓకే ఓకే. సో అంటే తనకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా. తను అన్మ్యారీడే కదా? మ్యారీడ్. మ్యారీడా? అవును. అతనికి పెళ్ళయిందా? అవును. ఓకే. మరి నిన్నెలా యాక్సెప్ట్ చేస్తాడు? ఇంకా అది ఇంపాసిబుల్ అది కదా. నేను దానికోసం చెప్పలేదు కదా, జస్ట్ టెంపుల్ మాత్రం తీయాలి, అప్పుడు వస్తాడు అంతవరకే. అదేంటి భవిత, మరి నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటే నీకంటే ముందే అతను పుట్టేసేసి పెళ్లి అవును, చేసేసుకున్నాడా? నాకంటే చాలా పెద్దోడే. నీకంటే చాలా పెద్దవాళ్ళ? ఓకే. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? అప్రాక్సిమేట్గా అంటే కనుక ఒక ఏమో 15 అంత ఉంటుంది. 15 ఇయర్సా? ఓకే. బట్ తక్కువనే ఉంటుంది. తను నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళావు. మరి నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే నేను అతను చేసుకోనని చెప్పాను. అదే చెప్తున్నాను విను. అతనంతటా అతను ఒకవేళ దొరికితే గనక, అతనే కనబడితే గనక చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పావు. అంతవరకు. మరి ఇప్పుడు పెళ్ళనేది అతనికి ఆల్రెడీ అయిపోయింది. అతనికి ఫ్యామిలీ ఉంది కదా. అవును. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను మ్యారేజ్ గురించి ఏం ఆలోచించట్లేదు, నేను చేసుకోను కూడా. ఎలా? ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యారేజ్ చేసుకోకుండా నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పటికీ నీ తోడు ఉండరు కదా. నీకంటూ ఒక తోడు కావాలి నాకు కదా. నేనున్నాను కదా చాలు. ఇప్పుడు నీకు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వు ఓకే. ఒక ఏజ్ దాటిన తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒకరికొకరు తోడైతే ఉండాలి కదా. ఒక టైం అయిన తర్వాత, ఒక పీరియడ్ తర్వాత. ఏమో నాకు అలాంటి interest వయసులో అయితే ఉన్నప్పుడు లేదు. ఏం అనిపించదు. మనకేంట్లే హ్యాపీగా తిన్నాం తిరిగాం అనిపిస్తుంది. తర్వాత ముందు ఏం అవన్నీ ఆలోచించలేదు. భర్త, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా ఎవరికైనా. నాకు వద్దు. నాకు అమ్మ ఉంది, అందరూ ఉన్నారు, చాలు నాకు. మరి ఇంట్లో వాళ్ళు అనుకోవట్లేదా నిన్ను ఒక మంచిగా ఏం నీకు ఒక లేదండి, ఫ్యామిలీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసేసి? నేను ఆల్రెడీ అమ్మ నేను చెప్పేస్తాను నేను చేసుకోనని. సో ఎప్పటికీ అమ్మా నాన్నతోనే ఉంటావా? అవును. సో మొత్తానికి అయితే వెళ్ళడం, కలవడం అన్ని జరిగాయి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను? తెలియదు. ఏం అసలు తెలియదు. తనకి గత జన్మ గుర్తొచ్చిన విషయమే వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలియదు. ఓ ఒక నార్మల్ పర్సన్ గానే ఉన్నాడు. ఆర్మీలో వర్క్ చేశాడు, రిజైన్ చేశాడు. ఆర్మీ? ఓకే. ఆర్మీ పర్సన్ అతను. సూపర్. మరి రిజైన్ చేస్తే, ఆర్మీలో ఉండి రిజైన్ చేస్తే వాళ్ళ వైఫ్ ఎలా ఊరుకున్నారు మరి? ఏమో నాకు అవన్నీ తెలియదు. నేను ఫ్యామిలీ గురించి ఏం అడగలేదు. కాదు, రిజైన్ చేయడం ఎందుకు? ఇలాంటివన్నీ గుర్తొచ్చేటప్పుడు ఉండలేదు దాంట్లో. దేని మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు జనరల్గా చక్కగా వస్తున్నావు, ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఇంటికి వెళ్తున్నావు, పూజలు ఏవో చేసుకుంటున్నావు, మౌన దీక్షలు చేస్తున్నావు, రీసెంట్ గా భవానీ మాల ఏదో వేసుకున్నావు, భక్తి మీద ఫోకస్ చేయగలుగుతున్నావు కదా. చేయగలుగుతున్నా. మరి నీకంటే ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అన్నం పెట్టడానికి, మరి అతనికి ఫ్యామిలీకి అతని భార్య పిల్లలకి అతనే పెట్టాలి కదా. సో రిజైన్ పెడుతున్నాడు. చేసేసి ఇంట్లో కూర్చుంటే ఎలాగా? ఇంకో వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ ఏదో ఆర్మీలోనే కంటిన్యూ అయిపోద్ది కదా మళ్ళీ బయట. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు దాని మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి. ఒక్కసారి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వస్తాయి కనుక మీరు ఎన్ని చెప్పినా సరే అవి వినరు వాళ్ళు.